మన కార్యకర్తలకి అండగా, నాయకులకి అండగా, ఎక్కడ ఏ విషయం అవసరమన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి అండగా నిలబడుతున్నాడు. కాబట్టి కార్యకర్తలకు చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి. తప్పు చేసిన వాడు ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని మనం, సంక్షేమం అభివృద్ధి చేసిన మనం ఎందుకు భయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు నియోజకవర్గంలో నేనున్నాను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మన పార్టీ పోరాటంలో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఏ కలవైతే వైఎస్ఆర్ గారు కన్నారో వాటన్నింటినీ కూడా 60-70 సంవత్సరాలు ఈ ప్రజలకు అందుబాటులోకి రావాలి అని పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ, ప్రజల పార్టీ, మన పార్టీ. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, ఈరోజు జగనన్న అనుకున్నవన్నీ సాధించాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన సీఎం గా సక్సెస్ఫుల్. ఇంకేం అవసరం ఉంది? కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి, మన కోట్లేసిన ప్రజలకి మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం మనం పనిచేయడం వద్దా? మరి ఎవడో కేసు పెడతాడని ఒకడు, ఎవడో జైల్లో పెడతాడని ఒకడు ఉద్యోగం తీసేస్తాడని ఒకడు ఇలా భయపెడుతూ మనని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పెట్టా, జైల్లో పెడతావా పెట్టా, కేసులు పెట్టిన వాళ్ళకి, విధ్వంసాలు సృష్టించిన వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేస్తాం. ఎవరికి ఉద్యోగాలు పోయినా వాళ్ళందరినీ కూడా గుడ్ బుక్ లో పేర్లు వేసి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి బయటపడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని చంపేయమంటారు. ప్రజల నుంచి మీరు తెలంగాణలో చూసాం, ప్రజలు బయటకు వచ్చి ప్రాణాలు తీసేయండి, లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి అని మాట్లాడుతూ ఉంటాం. ఇది అలాగా, అది చట్టాలు అలా తీసుకోకుండా అలాగే హైకోర్టు జడ్జిలతో సహా, లేదంటే మీరు నిర్భయ యాక్ట్లో మీరు పార్లమెంట్లో డిస్కషన్ జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు ఎంతమంది పార్లమెంటేరియన్స్ ఇంక్లూడింగ్ శ్రీమతి జయా బచ్చన్ గారి దగ్గర నుంచి విశిష్టమైన పార్లమెంటేరియన్స్ అందరూ కూడా చాలా బలంగా మాట్లాడారు. అంటే కఠినమైన శిక్షలు పడాలి, చంపేయండి, లేదంటే అంగఛేదనం చేయండి, ఇంక్లూడింగ్ హైకోర్టు జడ్జెస్తో సహా. కొన్నిసార్లు ఉన్నత న్యాయమూర్తులు కూడా చాలా భావోద్వేగాలకు లోనయ్యి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అని కనుక ఈ నేల బలంగా అప్లై చేయకపోతే మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, క్రిమినల్స్కి కులాలు ఉండవు. తప్పులు చేసి క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కులాలు వెనక దాక్కుంటే కుదరదు. No matter which caste, which religion, which region we belong to, we don't care. If it is an anti-social activity, it is a criminal activity, you will be punished. ఇదే నేను డీజీపీ గారికి మేము తెలియజేశాం, ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఐపీఎస్, మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం, రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్న ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే,
ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసేయండి, మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన మా కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో నిరసన చేస్తాను చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం, కానీ ఎక్కడా మేము మీ అంతు చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, కానీ మీకు బాధ్యత ఉంది, ఎవరైనా ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వాడు కర్తవ్యాలు నిర్వర్తిస్తాం, వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద మీరు కొరడా అయిపోయారు? ఇళ్లలో కూర్చొని మీరు కూర్చోబెట్టి ఇష్టారాజ్యంగా మీకు మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లలకు సంరక్షణ లేదని. ఫస్ట్ మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని? ఎందుకు పెట్టిరగిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టిరగిపోవడం. గత ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు, అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతే మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హస్ బికమ్ అ ప్రెసిడెంట్. అందుకని మేము మొన్న చెప్పాం, మంచి ప్రభుత్వం కానీ మెత్తక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ టు ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్.